ఆధారపడి జీవిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. ఈ దేశంలో ఎవరు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రంగంలో అన్ని విధాల ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా సభకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది అధ్యక్ష. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అని ఒక టార్గెట్ పెట్టుకొని 15% వృద్ధి రేటు సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్లో భాగంగా 2024-25 సంవత్సరంలో 15.41% వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద వృద్ధి రేటు సాధించామని చెప్పి సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. ఈరోజు వ్యవసాయంలో 22.98% సాధించాం. ఉద్యానవనంలో 21.29% సాధించాం. పశుసంవర్ధక శాఖలో 8.67% సాధించాం. మత్స్యశాఖలో 16.3% వృద్ధి రేటు సాధించామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 54.34 లక్షల హెక్టార్లుంటే అందులో 46.82 లక్షల హెక్టార్లలో పంట ఇప్పటికే వేయడం జరిగింది అధ్యక్ష. అంటే 87% భూమిలో ఇప్పటికే పంట మనం సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో మనం 31.16 లక్షల హెక్టార్లు, అదేవిధంగా రబీలో కూడా ఏదైతే మనం మిగిలినటువంటి భూమి కూడా సాగు చేసి 95% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూమిలో పంటలు పండిస్తున్నామని చెప్పి సగర్వంగా మనం ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం పాత పద్ధతుల్లో చేస్తే వ్యవసాయ రంగానికి ఉపయోగం లేదు అధ్యక్ష. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అవగాహన చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటిది డిజిటలైజేషన్ అధ్యక్ష. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ పంట కార్యక్రమాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడనేది ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటే తప్పనిసరిగా రైతుకి అన్ని విధాలా మనం ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పంట కార్యక్రమం తీసుకున్నాం. టెక్నాలజీని పూర్తిగా జోడించాం. ఈరోజు యాంత్రీకరణని ప్రధాన అంశంగా తీసుకున్నాం. దీనికంటే ఒక అడుగు ముందుకేసి ఏఐ కూడా తీసుకొని వ్యవసాయ రంగం మీద పూర్తిగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వ్యవసాయం అంటే ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమి సారవంతంగా ఉంటేనే వ్యవసాయం చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్క రైతుకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. భూమి బాగుందో లేదో, భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయా, పోషకాహారాలు లేకపోతే ప్రభుత్వం నుంచి సప్లిమెంట్స్ ఏవిచ్చి ఆ భూమిని సారవంతం చేయాలనే దానికి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమిని పరీక్ష చేయాలి అధ్యక్ష. భూమిని పరీక్ష చేసి ఆ భూమిలో
ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి, ఇంకా మనం ఏం సప్లిమెంట్ చేయాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష. అందులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు భూమిని పరీక్ష చేస్తే, భూమి పరీక్ష చేసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. అందులో భాగంగా 2015-16 కానీ 18-19 కానీ 134 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక చరిత్ర అధ్యక్ష ఇది. మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయాం అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల్లో 1 ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు, ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు, నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది, ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షల అధ్యక్ష, 5 సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం. 2025-26లో 10.3 లక్షల నమూనాలు సేకరించి 6,51,841 పరీక్షలు చేశాం అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి. శాసనసభకు రారు, బయట ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు అడిగేవాడు లేడు. ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి. ఈరోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం. ఒకవేళ ఏవైనా లోపాలుంటే సరి చేసుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం. చాలా సమస్యలు వస్తున్నాయి, వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు 1 ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని, మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో 1,375 ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి. ఎక్కడికైనా రండి, ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా, ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబు పనిచేయడం లేదు. మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ల్యాబులు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి. మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము భూసార పరీక్షలు చేసేవాళ్ళం. చేసిన తర్వాత ఎక్కడ ఏ మైక్రోన్యూట్రెంట్ తక్కువగా ఉందంటే జింకు కానీ బోరాను కానీ ఆ భూమికి ఏదైతే అవసరం ఉందో మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా 2014-19 చంద్రబాబు గారి నాయకత్వంలో 100% సబ్సిడీతో అధ్యక్ష, శాసనసభ్యులకు చాలా మందికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, 100% సబ్సిడీతో మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో భూసార పరీక్షలు లేవు, మైక్రో న్యూట్రియన్స్ లేవు. ఈరోజు విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒకటే మాట చెప్పారు, ఈరోజు భూసార పరీక్షలు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. ఏదైతే శాటిలైట్ ఉందో
శాటిలైట్ ద్వారా మొత్తం భూసార పరీక్షలు చేయొచ్చు. ఏ భూమి యొక్క హిస్టరీ మనం లైబ్రరీలో పెట్టొచ్చు. ఏ భూమికి ఏ మైక్రోడెంట్స్ కావాలో తెలుసుకొని మళ్ళీ 100% సబ్సిడీతో అవి పంపిణీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష. మొన్న శాసనసభ్యులు మాట్లాడారు, ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా గురించి. ఈరోజు నేను చెప్పినట్టుగా భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష. ఈరోజు మనం మొత్తం భూమినంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, భూసార పరీక్షలు చేయాలి, వాళ్ళకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది. ఈరోజు వాస్తవం అధ్యక్ష, యూరియా ఈ సంవత్సరం 1.23 లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే 1.23 లక్షల హెక్టారుల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది, ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి, యూరియా వాడకాన్ని తగ్గించండి, మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో, కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. మొన్ననే మేము చూసాం 900 పోస్టులు అధ్యక్ష. అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు, యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను, ఒక 10 రోజులు ఈ రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది అధ్యక్ష. డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి కారణం 1,23,000 హెక్టారుల్లో అదనంగా పంట వేయడం ఒక ఎత్తు అయితే, ఒక నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలు వేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి, 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు, ఆ డిమాండ్ పెరిగింది. ఇంకొక సమస్య, గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష. మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్, బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది. దీనన్నింటికంటే రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో, ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది.
ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం. కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. 10 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ 14 మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గరలో మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చినా ఎక్కడ లాస్ ఉందన్నా ఎక్కడ తక్కువ ఉందన్నా ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య యూరియా సమస్య అధిగమించాలి. అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుందండి. దయవుంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7.86 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 6,90,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇటు షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం, మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని మాట్లాడితే నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను, యూరియాకి సమస్య లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అధ్యక్ష యూరియా 255 కోట్ల రూపాయల యూరియా రైతు భరోసా కేంద్రాలు అమ్మకం చేశారు అధ్యక్ష. ఈరోజు మేము రైతు సేవా కేంద్రాలు పెట్టాం. మీరు ఏదైతే గొప్ప చెప్తున్నారో, ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో మొత్తం యూరియా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్తున్నారో, మీరు 255 కోట్లు మీరు చేస్తే మేము అదే అధ్యక్ష 300 కోట్ల రూపాయలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చారు అధ్యక్ష. బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు, ఇందులో 300 కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 50% ప్రైవేట్ డీలర్లు అమ్మేవారు, 50% రైతు
సేవా కేంద్రాల్లో అమ్మేవారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు